ఆత్మీయులైన శ్రోతలకి, మిత్రులందరికీ స్వాగతం. ఈ రోజుల్లో ఎక్కువగా కిడ్నీ సమస్యలు వేధిస్తూ ఉన్నాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే కిడ్నీ సమస్యలకు చెక్ పెట్టాలంటే ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారపరంగా అనేది తెలుసుకుందాం. ప్రధానంగా కిడ్నీ సమస్య వచ్చిన తర్వాత ప్రత్యేకమైన డైట్లు ఇలాంటివన్నీ అవసరం. కానీ రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి అనే దానిపైన అందరూ ఫోకస్ పెట్టాలి. ఒక 7 రకాల ఆహార పదార్థాలను తింటూ ఉంటే కిడ్నీ జబ్బులు వచ్చేటువంటి రిస్క్ని బాగా తగ్గించుకోవచ్చు. వీటిని మనం తెలుసుకుందాం. ప్రతిదీ కూడా కల్తీ జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మనం తీసుకునేటువంటి ఆహార విషయంలో మనం చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇది చాలా అవసరం. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కల్తీని మనం ఎలాగో ప్రివెంట్ చేయలేం. ఎందుకంటే అది ప్రివెంట్ చేయలేనంత స్థాయిలో వెళ్ళిపోయింది. కానీ ఆరోగ్యపరంగా ఆ కిడ్నీని కాపాడుకోవాలంటే మన పరంగా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఊబకాయం, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, గుండె సంబంధ వ్యాధులు ఇలాంటి అనారోగ్యాల బారిన పడకుండా ఉండటానికి కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి. అంటే కిడ్నీలు కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యం ప్రధానంగా. ఎందుకంటే అవి ఈజీగా వల్నరబిలిటీ ఉంటుంది వాటికి. ఈ కిడ్నీలు మన శరీరంలో ద్రవాల సమతుల్యతని కాపాడుతూ ఉంటాయి. అంతేకాదు శరీరంలో ఉండేటువంటి విష పదార్థాలని, వ్యర్థాలని క్రమం తప్పకుండా విసర్జించడానికి కూడా ఈ కిడ్నీలు అంటే మూత్రపిండాలు అనేవి సహాయపడుతూ ఉంటాయి. ఈ కిడ్నీలు తన విధుల్ని సక్రమంగా నిర్వహించడానికి మనం తీసుకునే ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. గాయాల్ని నయం చేయడానికి, ఇన్ఫెక్షన్స్ని నివారించడానికి, ఎలక్ట్రోలైట్ల తాలూకు ఆ సమతుల్యతని కాపాడడానికి మంచి పోషకాహారం అనేది అవసరం. ఇలాంటి పోషకాహారం మూత్రపిండాల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. మరి ఈ కిడ్నీల ఆరోగ్యానికి ఎలాంటి ఆహారం మనం తీసుకుంటే మంచిది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది, ముఖ్యమైనది, అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పండ్లు, కూరగాయలు. ఈ పండ్లు కానీ కూరగాయలు కానీ తృణధాన్యాలు, తక్కువ కొవ్వు ఉండేటువంటి పాల ఉత్పత్తులు, లీన్ మీటు ఇలాంటివి మీరు ఆహారంలో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఒక 7 రకాల ఆహార పదార్థాలని మీ మెనూలో భాగం చేసుకుంటే కిడ్నీల సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇక్కడ ముందుగా మనం చెప్పుకోవాల్సింది పప్పు ధాన్యం. మన దేశంలో ప్రతి ఇంట్లోనూ పప్పును ప్రధానమైనటువంటి వంటకానికి మనం వాడుతూ ఉంటాం. అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఈ పప్పుని వండుతూ ఉంటారు. పప్పుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కానీ పప్పు ఏ రకమైనదైనా దాన్ని ఏ రకంగా వండుకున్నా రకాన్ని బట్టి ఆ పప్పులోని పోషక విలువల్లో మాత్రం తేడాలనే ఉండవు. పప్పుల్లో ఫైబర్ అనేది పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు పప్పు సులభంగా జీర్ణం అవుతుంది. అయితే బాగా నానబెట్టాలి, బాగా ఉడికించాలి. కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే ఈ పప్పుని ఒక ప్రధాన ఆహారం కింద తీసుకుంటూ ఉండాలి. తర్వాత మనం చెప్పుకోవాల్సింది కిచిడి. దీని తయారీ చాలా తేలిక. ఈ కిచిడీని తినడం వల్ల కడుపు మీద భారం అనిపించదు, అంటే హెవీనెస్ అనేది ఉండదు. అంతేకాదు ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఇది కలిగిస్తుంది. ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచి ఆహారం. ఈ కిచిడీ తయారీలో సాధారణంగా పప్పు, బియ్యం ఇలాంటివి వాడుతూ ఉంటారు. ఈ రెండిట్లో కూడా పొటాషియం, ఫాస్ఫరస్ తక్కువగా ఉంటాయి. కాబట్టి కిచిడి అనేది కిడ్నీలకి సరైన ఆహారం కింద మనం అనుకోవచ్చు. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది పరాటా. అల్పాహారంగా లేదంటే మధ్యాహ్న భోజనంగా దీన్ని తీసుకోవచ్చు. దీంతో కిడ్నీల పైన లోడ్ పడకుండా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటాయి. అయితే ఈ పరాటాలని తయారు చేయడానికి నూనె, నెయ్యిని మితంగా వాడాలి. పరాటాలో నూనె, నెయ్యిని తక్కువ మోతాదులో వాడటం వల్ల శరీరంలో యూరియా స్థాయిల్ని అదుపులో ఉంచవచ్చు. దీంతో భవిష్యత్తులో కిడ్నీ చెడిపోయే రిస్క్ తగ్గుతుంది. తర్వాత మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా మన ఈ సౌత్ ఇండియాలో దోశలు. ఈ మధ్య మన భారతదేశం అంతటా కూడా ఈ దోశలని వాడుతున్నారు ఆహారంగా. సాధారణంగా రకరకాల పప్పులతో, రాగులు, సజ్జలు ఇలాంటి తృణధాన్యాలతోటి ఈ దోశల్ని చేసుకోవచ్చు. ఇలా దోశల తయారీకి వాడే పదార్థాలన్నీ కిడ్నీల ఆరోగ్యానికి నిజానికి మంచివే. ఎందుకంటే అన్ని పదార్థాల్లో కూడా ఈ సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్ మోతాదులు తక్కువ ఉంటాయి దోశకు వాడేటువంటి ముడి పదార్థాల్లో. అంతేకాదు ఈ దోశలు తినడం వల్ల జీర్ణాశయంలో పిండ ప్రక్రియ, అంటే ఆహార పదార్థం పురియటం అనేటటువంటి ప్రక్రియ జరుగుతుంది. దీంతో ఈ ఆహారాలు సులభంగా జీర్ణం అవుతాయి. ఇక తర్వాతది దోశల మాదిరిగానే ఇడ్లీలు. ఇవి కూడా కిడ్నీల ఆరోగ్యానికి మంచి చేస్తాయి. ఆరోగ్యకరమైన సాంబార్, దాల్ లేదా కొబ్బరి చట్నీలతో కలిపి ఇడ్లీని ఆహారంగా తీసుకోవచ్చు. ఇడ్లీలు కూడా సులభంగా జీర్ణం అయ్యేటటువంటి పదార్థాలే. మూత్రపిండాలపైన తక్కువ ఒత్తిడిని కలగజేస్తాయి. ఇవి ఎక్కువ ఒత్తిడి పడినవు. తర్వాత ఇంకా చెప్పుకోవాల్సింది ఉప్మా. ఉప్మాని సాధారణంగా రవ్వతో తయారు చేస్తూ ఉంటాం. దీంట్లో పొటాషియం,
కార్బోహైడ్రేట్స్ తక్కువగా, ఫైబర్ కంటెంట్ ఏమో ఎక్కువ మొత్తాల్లో ఉంటుంది. కాబట్టి కిడ్నీల ఆరోగ్యానికి మంచిది. అయితే తక్కువ నూనెతో తయారు చేసినటువంటి ఉప్మాని మనం ప్రిఫరెన్స్ ఈ తక్కువ నూనెతో తయారు చేసిన ఉప్మాకి ఇవ్వాలి. ఇప్పటికే కిడ్నీ సమస్యతో బాధపడుతుంటే మాత్రం తప్పనిసరిగా వైద్య సలహాతో మాత్రమే దీన్ని తీసుకోవాలి. లేదంటే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం ఈపాటి కిడ్నీ సమస్య లేకపోతే మాత్రం దీన్ని తీసుకోవచ్చు. ఇక బెండకాయ కూర, ఆరోగ్యకరమైనటువంటి కూరగాయల్లో ఇదొకటి. బెండకాయ దీంట్లో పెద్ద మొత్తాలలో ఫైబరు, విటమిన్లు ఇలాంటివన్నీ ఉంటాయి. అంతేకాదు కిడ్నీలపైన ప్రభావం చూపించేటువంటి పొటాషియం, ఫాస్ఫరస్, సోడియం, కొలెస్ట్రాల్ లాంటి కంటెంట్ వీటిలో చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఆరోగ్యకరమైన మూత్రపిండాల కోసం బెండకాయ కూరని మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇలాగా ఈ ఆహారాన్ని మీరు ఎంచుకొని జాగ్రత్తగా తీసుకుంటే కిడ్నీల హెల్త్ని మీరు కాపాడుకోవచ్చు. అంటే కిడ్నీల వల్ల ఎలాంటి ఇబ్బందులు మీకు రాకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తనకి లింక్ని మీ సర్కిల్స్లో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.